लिखो कारण, इस कारण से मरीज को वापस किया जा रहा है। मेरे पास मशीन नहीं है, दवा नहीं है, सुविधा नहीं है। तुम लोग हमारे सरकार की धज्जियां उड़ा रही हो अस्पताल में, प्राइवेट अस्पतालों को जन्म दे रही हो, रोज अस्पताल पैदा कर रहे हो आप लोग। ప్రస్తుత కాలంలో లంచం అనేది కామన్ అయిపోయింది. పనులు జరగాలంటే చేతులు తడపాల్సిందే అన్నట్లుగా తయారయ్యాయి పరిస్థితులు. అలా లంచాలు తీసుకుంటూ పట్టుపడ్డవారు ఎంతో మంది. అయినప్పటికీ ఈ అత్యాశ కొందరిలో పోవడమే లేదు. స్థాయి హోదా పట్టి 100 రూపాయల నుంచి మొదలు పెడితే లక్షల వరకు డిమాండ్ చేస్తుంటారు. అయితే యూపీలో మాత్రం ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. రూపాయి ఎక్కువ అడిగాడని ఓ ఆరోపణతో సదరు ఉద్యోగి కొలివేపోయింది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఓ రోగి నుంచి రూపాయి అధికంగా వసూలు చేశాడనే ఆరోపణల నేపథ్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ మహారాజ్గంజ్ జిల్లాలోని జగదౌర్ గ్రామంలో చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది అలక్ష్యంగా ఉంటున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో శివ ఎమ్మెల్యే బీజేపీ నేత ప్రేమ్ సాగర్ పటేల్ జగదౌర్ గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ తన వద్ద నుంచి ₹1 అధికంగా వసూలు చేశాడంటూ ఎమ్మెల్యే పటేల్కు ఓ రోగి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ ఫార్మసిస్ట్పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సదరు కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. అయితే ₹1 అధికంగా వసూలు చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగిని ఎమ్మెల్యే నిలదీస్తున్న ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తాయి. ఆ ఆసుపత్రుల్లో ₹1కి రోగులకు మందులు విక్రయిస్తారు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగి మాత్రం రోగి నుంచి ₹2 వసూలు చేశాడు. ఈ తనిఖీల సందర్భంగా ఆసుపత్రిలోని రోగులతో బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పటేల్ మాట్లాడారు. ఈ ఆసుపత్రిలోని ప్రసూతి కేంద్రంలో రాత్రి వేళల్లో మహిళా వైద్యులు లేరని రోగులు, వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. అలాగే ఆసుపత్రిలో వైద్యులు రాసిన మందులు బయట కొనుగోలు చేయాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. ఈ అంశాన్ని జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకువెళతామని ఎమ్మెల్యే పటేల్ ఈ సందర్భంగా వెల్లడించారు. लिखो कारण, इस कारण से मरीज को वापस किया जा रहा है। मेरे पास मशीन नहीं है, दवा नहीं है, सुविधा नहीं है। तुम लोग हमारे सरकार की धज्जियां उड़ा रही हो अस्पताल में, प्राइवेट अस्पतालों को जन्म दे रही हो, रोज अस्पताल पैदा कर रहे हो आप लोग।